యూదా బెత్లెహేము దేశంలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబ యజమానుడి పేరు ఎలిమేలకు, అతని భార్య పేరు నయోమి. అతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరు అబ్బాయిలే, అమ్మాయిలు కాదు, ఇద్దరు అబ్బాయిలు. ఈ యూదా బెత్లెహేము దేశంలో అనగా వారు ఉంటున్నటువంటి సొంత దేశంలో కరువు వచ్చింది. ఏమొచ్చింది? కరువు వచ్చింది. పంటలు పండట్లేదు. అక్కడ పంటలు పండకపోయేసరికి వీరికి ఒక విచిత్రమైనటువంటి ఆలోచన వచ్చింది. ఎవరికి? నయోమి కుటుంబానికి. ఎలిమెలకు అనేటువంటి అతనికి, వారిద్దరికి భార్య భర్తలకి ఒక విచిత్రమైనటువంటి ఆలోచన వచ్చింది. ఏంటి అంటే, మనము ఇక్కడ ఉండటం వలన లాభం లేదు, మనకి ఇద్దరు కుమారులు ఉన్నారు కదా, వాళ్ళని తీసుకుని మనము మోయాబు దేశానికి వెళ్దాం. మోయాబు దేశంలో పంటలు బాగా పండుతున్నాయట, వ్యవసాయం బాగా నడుస్తుందట, పండ్లు బాగా దొరుకుతున్నాయట, అక్కడ మనకి కరువు అనేటువంటిది ఉండదు, మనం అక్కడికి వెళ్ళి పని చేసుకుని అద్భుతమైనటువంటి విధంగా బతకొచ్చు అని ఒక కుటుంబము ఆలోచన చేసింది. మంచి ఆలోచనేనా? మంచి ఆలోచనే, చాలా మంచి ఆలోచన. కానీ యూదా బెత్లెహేము అనగా ఆశీర్వదించబడినటువంటి ప్రదేశం అది. యూదా బెత్లెహేము దేశంలో ఏముంటుందంటే, ప్రార్థన ఉంటుంది, వాక్యం ఉంటుంది, దేవుడు ఉంటాడు, సర్వమును కూడా అక్కడ జరుగుతుంది. ఒక సంవత్సరం కరువు వచ్చిందంటే, ఈ కరువు వచ్చిన తర్వాత ఆ యూదా బెత్లెహేములో ఉన్నటువంటి కుటుంబాలన్నిటికీ రానటువంటి ఆలోచన, విచిత్రమైనటువంటి ఆలోచన ఒక కుటుంబానికి వచ్చింది. నయోమి, ఎలిమెలకు అనేటువంటి కుటుంబానికి విచిత్రమైనటువంటి ఆలోచన వచ్చి వీరు అక్కడికి వెళ్ళటానికి సిద్ధపడ్డారు. మోయాబు దేశం అనేటువంటిది శపించబడినటువంటి దేశం. అది అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా శపించబడినటువంటి వారు. దేవుని యొక్క దృష్టిలో వారు శపించబడినటువంటి వారు, మరి పనికి మాలినటువంటి వారుగా దేవుని యొక్క దృష్టిలో ఉన్నారు. ఎవరు? వీరు వెళ్ళేటువంటి దేశస్తులు. వీరు ఏ దేశానికి వెళ్ళాలనుకుంటున్నారో ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పనికి మాలినటువంటి పనులు చేస్తూ దేవుని యొక్క దృష్టిలో శపించబడినటువంటి వారుగా ఉన్నారు. ఆ దేశానికి వెళ్ళాలని వీళ్ళు అనుకుంటున్నారు. వీరు సొంత గ్రామంలో, వారు నివసిస్తున్నటువంటి సొంత గ్రామంలో అక్కడ ప్రార్థన జరుగుతుంది, మందిరం ఉంది, మరి బైబిల్ ప్రార్థనలు ఉన్నాయి, పాటలు పాడటం ఉంది, వాక్యం ప్రతిరోజు కూడా నడుస్తుంది, అంత కూడా గ్రామంలో ఉంది. కానీ కరువు వచ్చేసరికి వీరు అక్కడి నుండి బయలుదేరి మోయాబు దేశానికి వెళ్ళాలని అనుకున్నారు. నలుగురితో చెప్తే ఏమని అనుకుంటారేమోనని గుట్టుగా బయలుదేరారు. అర్థమవుతుందా మీకు? నలుగురితో చెప్తే, అయ్యో నయోమి, అయ్యో మీరు వెళ్ళిపోతారా, ఈ యొక్క గ్రామాన్ని విడిచిపెట్టి మీరు వెళ్ళిపోతారా అని అంటారేమోనని ఎవరికి చెప్పకుండా ఈ కుటుంబం ఎక్కడికి బయలుదేరిందట? శపించబడినటువంటి దేశానికి వెళ్ళారు. శపించబడినటువంటి దేశానికి వెళ్ళారు. బాగుంది. కొన్ని రోజులు పని చేసుకున్నారు, డబ్బు సంపాదించుకుంటున్నారు, బాగుంది, అంత బాగుంది. కొన్ని రోజులు గడిచిపోయాయి. 1 నెల గడిచింది, 2 నెలలు గడిచాయి. గడిచిపోయిన తర్వాత వీరు చక్కగా అక్కడ ఒక రూమ్ ని అద్దెకు తీసుకోవడం లేకపోతే కొనుక్కోవడం ఏదో చేసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ మోయాబు దేశంలో ఉన్నటువంటి అలవాట్లు వీరికి మెల్లగా అలవాటు అవటం ప్రారంభించారు. అర్థమవుతుంది కదా? హల్లెలూయా. మీకు అందరికి అర్థమవుతుందని నేను అనుకుంటూ ఉన్నా. ఆ దేశంలోకి వెళ్ళి పని చేస్తున్నారు. 1 నెల 2 నెలలు గడిచిపోయాయి. గడిచిపోయిన తర్వాత కూడా ప్రార్థన చేస్తున్నారు. దేవా మీకు స్తోత్రాలు, మాకు తిండిని ఇస్తున్నావు. దేవా నీకు స్తోత్రాలు, మాకు బట్టలు ఇస్తూ ఉన్నావు. దేవా మీకు స్తోత్రాలు, మాకు పని కల్పిస్తూ ఉన్నావు. నాయనా ఇదిగో మన దేశానికి వచ్చినప్పుడు 10% తీస్తాము, మీకు స్తోత్రాలు అని ప్రార్థన చేస్తూ ఉన్నారు.
గడిచిపోయినటువంటి 2 నెలల్లో కూడా ప్రార్థన చేశారు వీళ్ళు. 2 నెలలు అంటే కాదు కానీ, కరెక్ట్ కాదు కానీ, కొంతకాలం అని నేను చెప్తూ ఉన్నాను. కొంతకాలం అలాగే నడిచారు. కొంతకాలం తర్వాత వీరు మోయాబు దేశంలో ఉంటున్నారు కనుక వారి యొక్క అలవాట్లు వీరికి మెల్లగా అలవాటు అయిపోతూ ఉన్నాయి. అర్థమవుతుంది కదా? ఆ అలవాట్లు, ఆ దేశంలో నివసిస్తూ ఉన్నటువంటి వారి యొక్క అలవాట్లు వీరికి మెల్లగా వస్తూ ఉన్నాయి. వచ్చేసిన తర్వాత, అలవాట్లు వచ్చేసిన తర్వాత వీళ్ళు కొంత ప్రార్థన తగ్గింది. పూర్తిగా అలవాట్లన్నీ కూడా కొంతకాలం అయిపోయిన తర్వాత ఇంకా పూర్తిగా అలవాట్లన్నీ కూడా వీళ్ళకి వచ్చేసాయి. ఇక పూర్తిగా ప్రార్థన బంద్ అయిపోయింది. దేవుణ్ణి మర్చిపోయారు. ఎవరు? నయోమి, ఎలిమెలెకు. వారికి 2 పిల్లలు. అక్కడ బ్రతుకుతూ ఉన్నారు. మొదట్లో దేవానికి స్తోత్రం అని చెప్పారు. మరి పని కల్పించడానికి స్తోత్రం అని చెప్పారు. కొంతకాలం అయిపోయిన తర్వాత ఆ దేశస్తుల్లో కలిసిపోయి, శపించబడినటువంటి వారిలో కలిసిపోయి, వారికి ఉన్నటువంటి అలవాట్లన్నీ కూడా వీరు మననము చేసుకొని అలవాట్ల ప్రకారంగా నడుచుకుంటూ దేవుణ్ణి మర్చిపోయారు, ప్రార్థన మర్చిపోయారు, పూర్తిగా వారి దేశాన్నే మర్చిపోయారు. మొత్తం ఏమైతుంది? ఇప్పుడు అంతా ఆగని కొడుతుంది. మొదట్లో బాగా నడిచింది, ఇంట్లో సమృద్ధి, మొత్తం కూడా ఒడ్లు ఉన్నాయి, మొత్తం ఉన్నాయి, అన్ని ఉన్నాయి, తినడానికి తిండి ఉంది, ఏది కూడా కొదువు లేదు, కరువు లేదు, మొత్తం ఉన్నాయి. వీళ్ళు ఎప్పుడైతే అలవాట్లకు బానిస అయిపోయి ప్రార్థన చేయటం బంద్ చేశారో ఇంట్లో ఒక శవం లేచిపోయింది. హల్లెలూయా. అర్థమవుతుంది కదా? దేవుణ్ణి విడిచిపెట్టి ఎప్పుడైతే శపించబడినటువంటి దేశంలో ఆ ప్రజలతో మీరు కలిసిపోయారో ఇంట్లో ఒక శవం లేచిపోయింది. అయినా కూడా వీళ్ళు మారలేదు. హల్లెలూయా. మరలా కొంచెం కింద చదువుదాం అమ్మా. నయోమి పెనిమిటి అయిన ఎలిమెలెకు చనిపోయిన తర్వాత ఎక్కడున్నారు వీళ్ళు? మోయాబు దేశంలో ఉన్నారు. భర్త చనిపోయాడు. ఏమో అర్థమవుతుంది కదా మీ అందరికి? భర్త చనిపోయినా కూడా భార్య, ఇంటికి యజమానుడిగా ఉన్నటువంటి ఎలిమెలెకు చనిపోయినా కూడా భార్య అక్కడ 2 కుమారులు పెట్టుకొని అక్కడే నిలిచి ఉంది. మరి నా భర్త చనిపోయాడు, తిరిగి నా దేశానికి నేను వెళ్ళిపోవాలి, నా కుటుంబం ఇక్కడ ఉంటే మరణ ఆగమైపోతుందేమో, ఎందుకు వచ్చిన తంతా, నేను వెళ్ళిపోవాలి నా దేశానికి అని అనుకుని ఉండాలా? అనుకోలేదా? 2 కుమారులు, ఆమె అక్కడే నిలిచి ఉన్నారు. చదవండి. వాళ్ళు ఏం చేశారంటే మోయాబు స్త్రీలను, హల్లెలూయా, చాలు. వీళ్ళు చేస్తూ ఉన్నటువంటి 2వ తప్పిది. అంటే చాలా తప్పులు చేశారు వీళ్ళు, చాలా తప్పులు చేశారు. కానీ మనం పాయింట్స్ వైజ్ గా చెప్పుకోవడానికి నేను చెప్తూ ఉన్నాను. ఇది 2వ తప్పు. మొదటి తప్పు ఏంటి అంటే అక్కడి నుంచి వచ్చారు. ఎక్కడి నుంచి? ఆశీర్వదించబడినటువంటి దేశం నుండి శపించబడినటువంటి దేశానికి వచ్చారు. మోయాబు దేశానికి వచ్చారు. అక్కడ వీరు అన్ని అలవాట్లు కూడా అలవాటు పడిపోవటం వల్ల, దేవుడిని మర్చిపోవటం వల్ల, ప్రార్థన మర్చిపోవటం వల్ల ఒక వ్యక్తి, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి చనిపోయాడు. అయినా కూడా వీరు మారకపోగా ఈయన చేస్తూ ఉన్నటువంటి పని ఏంటి అంటే పనికి మాలినటువంటి పని చేస్తుంది. ఏం పని చేస్తుందంటే అక్కడ ఉన్నటువంటి స్త్రీలను తీసుకొచ్చి 2 కొడుకులకి పెళ్లి చేస్తూ ఉంది. ఏం చేస్తుంది? దేవుడు అసలు వాళ్ళతో ఏం అందుకోవద్దని చెప్పారు. శపించబడినటువంటి వారితో నీవు కలిసిపోకూడదు, అసలు నువ్వు కలవకుండా నువ్వు ఏం చేయకూడదు, వాళ్ళతో సహవాసం చేయకూడదు. అలాంటివి నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు? ఎలాగా కోడలుగా వారిని నీ ఇంటికి తెచ్చుకుంటావు? అయితే ఏమదే పని చేసింది. చేసిన తర్వాత ఏం జరిగిందంటే మరలా 2 శవాలు లేచిపోయాయి. హల్లెలూయా. 2 మగపిల్లలు చనిపోయారు. అర్థమవుతుంది కదా? మీరందరూ కూడా ఆ రోజు చాలా సైలెంట్ గా వినాలి. 2 కుమారులు చచ్చిపోయిన తర్వాత
ఇక అప్పుడు బుద్ధి వచ్చింది, నా దేశానికి నేను వెళ్ళాలి అని అప్పుడు బుద్ధి వచ్చింది. చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించాలి. కుటుంబము ఎప్పుడైతే మనము శపించబడినటువంటి వారి మధ్యన మనం పెడతామో మన కుటుంబము సర్వనాశనం అయిపోతుంది. అర్థమవుతుందిగా? చెడుగా మాట్లాడేటువంటి వారిని ఇంట్లోకి మనం తీసుకొని వచ్చి, చెడు ప్రవర్తన కలిగించేటువంటి వారిని ఇంట్లోకి మనం తీసుకొని వచ్చి, లేకపోతే చెడు సవాసాలు పట్టేటువంటి వారిని ఇంట్లోకి మనం తీసుకొని వస్తే ఎవరికి నష్టం జరుగుతుంది? కుటుంబానికి నష్టం జరుగుతుంది. ఎవరు నష్టపోతాడంటే మన కుటుంబమే నష్టపోతుంది. ఎందుకంటే వాడు పొద్దున్నాక చెడు తిరిగి వచ్చి ఇంట్లో కూడా అదే పని చేస్తున్నాడు వాడు. ఇక అప్పుడు అవి ఎవరికి వస్తుంది? కుటుంబానికి మొత్తానికి కూడా వచ్చేస్తుంది. శపించబడినటువంటి దేశంలో వీళ్ళు ఉన్నా ప్రార్థన చేసుకోలేదు. ప్రార్థన చేసుకుంటే దేవుడు కరుణించి మరలా ఏదో ఒక రకంగా ఇంటికి పంపించేవాడేమో, కానీ వీళ్ళు ప్రార్థన మర్చిపోయారు, దేవుని మర్చిపోయారు. పూర్తిగా మర్చిపోయి చెడు అలవాట్లకు బానిసైపోయి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా తల వంచేసి రాజీ పడిపోయి వాళ్ళ కుటుంబాన్ని ఆగం చేసుకున్నారు. ఈ రోజున మీరు చూడండి, చాలా మంది ప్రార్థనలకు వస్తారు. ఇది జగమెరిగినటువంటి సత్యం. చాలా మంది ప్రార్థనలకు వస్తారు. ముందు ప్రార్థనలకు వచ్చిన తర్వాత ఎంతమంది నిలుస్తారు? చివరికి వచ్చేసరికి ఒక 5-6 సంవత్సరాల తర్వాత ఎంతమంది నిలుస్తారంటే ఒక 5-6 కుటుంబాలు నిలుస్తాయి అంతే. మరో ఇంకొక 5 సంవత్సరాల తర్వాత ఎన్ని కుటుంబాలు నిలుస్తాయంటే ఒక కుటుంబం కూడా నిలుస్తుందో నిలవదు. అంతగా విపరీతమైనటువంటి రోజులు వచ్చాయి. బైబిల్ చెప్తూ ఉంది, చెడు దినాలు మొదలైపోయాయి. నీ కుటుంబం జాగ్రత్త, నీ పిల్లలు జాగ్రత్త, నీ మొగుడు జాగ్రత్త, నీ భార్య జాగ్రత్త, నీకున్నటువంటి ఆడపిల్లలు జాగ్రత్త. హల్లెలూయా. ఏమేం చేసిందంటే దేవుడు మగపిల్లగాళ్ళు ఇచ్చారు. ఎవరికి? నయోమికి మగపిల్లగాళ్ళు ఇచ్చి దేవుడు మగపిల్లగాళ్ళు ఇచ్చారు. ఆడపిల్లగాళ్ళు అయితే ఇంకా అక్కడ వ్యభిచారం చేయించేది ఏమయ్యా. నేను పచ్చిగా చెప్పినటువంటి మాటలు మీకు అంటే అంతగా చెడిపోయింది. కుటుంబాన్ని దిక్కుమాలినటువంటి స్థాయికి దిగజారించింది ఆమె. ఇంట్లో ఉన్నటువంటి 2 మగపిల్లగాళ్ళు ఉన్నారు. 2 మగపిల్లగాళ్ళు పెట్టుకొని ఈ దిక్కుమాలినటువంటి ప్రజలతో నాకు అవసరం లేదు, నా దేశానికి నేను వెళ్ళిపోవాలి అని అనుకోకుండా ఆమె ఏం చేసిందంటే అక్కడే ఉంటూ ఆ ప్రజలతోనే ఉంటూ ఆ ప్రజల్ని తీసుకుని వచ్చి ఏం చేసిందంటే పెళ్లి చేసింది. చివరికి దేవుడు చూడలేక 2 కొడుకులను కూడా తీసుకుని వెళ్ళిపోయారు. ఇక ఆ కుటుంబంలో మగదిక్కు అనేటువంటిది లేదా, ఆ కుటుంబంలో మగదిక్కు లేదు. ఎంతో ఏడుస్తూ ఉన్నారు, దుఃఖపడుతూ ఉన్నారు. అయ్యో మగదిక్కు లేకపోయే, నా కుటుంబాన్ని ఆదుకునే నాదుడు లేకపోయే అని ఏడుస్తూ ఉన్నారు. వస్తుందా ఏమైనా? తిరిగి వస్తారా వాళ్ళు? చనిపోయినటువంటి వాళ్ళు తిరిగి వస్తారా? అది జరగనటువంటి పని. చనిపోయినటువంటి వాడు మరలా తిరిగి రావటం అనేటువంటి జరగదు. కానీ మనము చేయవలసినటువంటి జాగ్రత్తలు ఏంటి అంటే చనిపోకముందే, మన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు చనిపోకముందే మన కుటుంబాన్ని బలంగా మనం కట్టుకోవాలి. మగవాళ్ళు కానీ లేకపోతే స్త్రీలు కానీ ఎవరైనా సరే కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలంటే బలమైనటువంటి విధంగా మనం కట్టుకోవాలి కుటుంబాన్ని. చూడండి, ఒక భర్త కానీ ఒక భార్య కానీ ఆలోచించవలసినటువంటి అవసరత చాలా ఉంది. ఏంటి అంటే మనం మన గృహంలోకి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఎవరు ఉంటున్నారు అనేది చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. అర్థమవుతుందా అమ్మా? అర్థమవుతుంది కదా? ఇవన్నీ కూడా మీకు తెలిసినటువంటి విషయాలే, మరలా నేను గుర్తు చేస్తున్నాను, కొత్తవేవి కాదు. కుటుంబంలో ఎవరు అడుగు పెడుతున్నాడు? సాతానుడు అడుగు పెడుతున్నాడా? దేవుడు అడుగు పెడుతున్నాడా? లేకపోతే చెడిపోయినటువంటి వ్యక్తి అడుగు పెడుతున్నాడా? దరిద్రుడు అడుగు పెడుతున్నాడా? ఎవడు అడుగు పెడుతున్నాడు అనేటువంటిది మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. అసలు వీడు ఎందుకు వచ్చాడు?
అని మనం 1కి 10 సార్లు మనం ఆలోచించుకున్నప్పుడే కుటుంబాన్ని ఈ చెడు దినాలలో మనం ముందుకు నడిపించగలం. హల్లెలూయా. జ్ఞానము కలిగి, బైబిల్ ఏం చెప్తుందంటే జ్ఞానం కలిగి కాపురం చేయమని బైబిల్ చెప్తుంది. జ్ఞానం కలిగి అంటే ఎటువంటి జ్ఞానం ఉండాలి? ఎటువంటి జ్ఞానం ఉండాలంటే వాక్యపు జ్ఞానం మనలో ఉండాలి. దేవుడు చెప్పేటువంటి మాటలు మనలో ఉండాలి. కొంతమంది, నేను నారాయణపురం పోయినప్పుడు ఒక కుటుంబానికి వెళ్ళాను. నేను నారాయణపురం 2 ఆడపిల్లగా ఒక ఆమెకు పెళ్లి అయిపోయింది. ఒక చిన్నమ్మాయి ఉంది. టీవీ పెట్టారు. టీవీ ముందు కూర్చుంది అమ్మాయి. టీవీ ముందు కూర్చుంది. ఇక నేను వచ్చాను, అమ్మ ప్రైజ్ లాడన్నా కూడా పలగట్లే, అమ్మ వందనాలు అన్నా కూడా పలగట్లే. ఆ టీవీ చూస్తా ఉంది. ఆ తల్లి పక్కన ఉంది, ఆమె కూడా పలగట్లేదు. ఆమె ఏదో పని చేసుకుంటుంది. టీవీ పెట్టి వదిలేసింది. హల్లెలూయా. వింటారా మాట? వింటారేగా? నువ్వు 7 ఊర్లు తిరిగి వచ్చినా, 8 ఊర్లు తిరిగి వచ్చినా, 10 ఊర్లు తిరిగి వచ్చినా, నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినా కూడా వినరు. తప్పిపోయాడు. అందుకనే చాలా జాగ్రత్తగా గమనించుకోవాల్సినటువంటి విషయం. ఆ తల్లి ఎవరు? నయోమి కుమారులకి నేర్పించాల్సినటువంటిది పోయి ఆమె తప్పు చేసి కుమారులతో తప్పు చేయించింది. వాళ్ళు ఒకవేళ బహుశా యవనంలో ఉన్నప్పుడు వాళ్ళతో చెప్పుండాలి, ఎరా మనం ఇక్కడికి వచ్చాము, బ్రతుకు తెరువు కోసం మనం ఇక్కడికి వచ్చాము, నాన్నగారు చనిపోయాడు, మనతో ఈ ప్రజలతో మనకు పని లేదు, ఈ ప్రజలతోటి ఎవరితో మనకు పని లేదు, మన కుటుంబాన్ని మనం నిలబెట్టుకోవాలి, మరలా మన సొంత గ్రామానికి వెళ్ళినప్పుడు అందరూ మనల్ని తలెత్తుకుని చూసే విధంగా మనం బ్రతకాలిరా అని చెప్పకుండా ఏం చేసిందంటే తీసుకొచ్చి పెళ్లి చేసి ఆ యొక్క ప్రజలను తీసుకొచ్చి ఆ గ్రామాలలో ఉండేటువంటి వారిని తీసుకొచ్చి పెళ్లి చేసి చివరికి ఏమైపోయింది? కుటుంబం అర్ధాంతరంగా నాశనం అయిపోయింది. ఇక కుటుంబాన్ని ఎవరైనా లెక్క చేస్తారంటే ఎవరు లెక్క చేయలేదు. మొత్తం కూడా అయిపోయింది. అందుకనే చాలా జాగ్రత్తగా మనం ఆలోచించవలసినటువంటి విషయం. ఈ రోజున మీరు సీరియస్ గా ఆలోచించినా పర్వాలేదు ఈ విషయం గురించి. కుటుంబం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆ కుటుంబంలో ఒక వ్యక్తి కోల్పోతే కనుక తిరిగి రానటువంటి పరిస్థితి, లేకపోతే ఒక వ్యక్తి చెడిపోతే కనుక ఆ వ్యక్తిని బాగు చేయనటువంటి పరిస్థితులు ఈ రోజులు. అందుకనే మనం కుటుంబాన్ని జాగ్రత్తగా కట్టుకోవాలి. ఆ జాగ్రత్త అనేటువంటిది మనకు లేకపోతే కనుక ఇక మన కుటుంబము మన యొక్క కళ్ళ ముందట ఉండటం అనేటువంటిది అసాధ్యమైనటువంటి విషయం. దాని గురించి మనం అసలు ఆలోచించకూడదు కూడా. కనుక మనం ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకుంటూ దేవుడి యొక్క పాదములు చెప్పుకొస్తూ దేవుడి యొక్క మందిరంలోకి మనం వస్తూ ఆ కుటుంబముల గురించి, కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరి గురించి కూడా మనం ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. ఆ టీవీ ముందు కూర్చుంటే ఆ అమ్మాయిని నేను పిలిచినా పలగట్లేదు, డోర్ కొట్టినా వినపడట్లేదు, డీజే పాటలు వస్తా ఉన్నాయి. డీజే పాటలకి నేను పిలుస్తా ఉంటుంటే ఆ వినిపించుకోకుండా డీజే పాటలు వస్తా ఉంటుంటే లేచి గబుక్కుని డ్యాన్స్ చేస్తాను. కోరి ఇదెక్కడరా నాయన, నేను చూడలేకపోతున్నా అని వచ్చిన తంటాన్ని వెనక్కి తిరిగి వస్తామంటే వాళ్ళ భర్త అక్కడికి వచ్చి ఇంటి ముందుకు వచ్చి, ఓ అయ్యగారు వెనక్కి తిరిగి వెళ్తున్నారు ఏంటి అని ఆ తలుపు తీసి ఆ ఇంట్లోకి వెళ్ళి మరి వాళ్ళని పిలిస్తే ఆ తల్లి, అక్కడ ఉన్నటువంటి తల్లి కూతురిని పిలిచి ఒక్కటి ఇయ్యొద్దు, హల్లెలూయా ఇయ్యాలా? 2 చెంపలు నిలబెట్టి 2 చెంపల మీద ఏం చేస్తున్నాను? చదువుకోకుండా డీజే పాటలకి డాన్స్ చేసే వయసు అనేది, డీజే పాటలకి డాన్స్ చేసే వయసు అనేది. 2 చెంపలు అటు ఇటు వాయించొద్దు, కానీ వాయించలేదు. పిచ్చి కోపం వచ్చింది నాకైతే. తర్వాత ఆయన గారితో చెప్పాను, ఏమండి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి దినాలు, మీరు ప్రార్థన చేసుకోండి, మీరన్నా ప్రార్థనకు రండి. ఎందుకు ఇదంతా? ఎందుకు నాశనమైపోయేటువంటి పనులు, పనికి మాలినటువంటి పనులు ఎందుకు ఇదంతా అంటే సర్లేండి.
కనుక చాలా జాగ్రత్తగా కుటుంబాన్ని కట్టుకోవాల్సినటువంటి రోజు. చూడండి, మన కుటుంబాన్ని కట్టుకుంటూ ఉంటుంటే ఈ రోజుల్లో ఏం జరుగుతుందో తెలుసా? కుటుంబాన్ని మనం ముందుకు తీసుకొని పోతూ ఉంటే 10 మంది వచ్చి వెనకలాగుతూ ఉన్నారు. ఒక కుటుంబం బాగుపడిపోతూ ఉంటే 100 మంది ఏడుస్తున్నారు ఆ కుటుంబాన్ని చూసి. ఒక్క కుటుంబం ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటే 100 కుటుంబాలు ఆ కుటుంబాన్ని చూసి ఏడుస్తూ ఉన్నాయి. అటువంటి రోజుల్లో, అటువంటి దినాల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. మరి ఎలా ఉండాలి మనం? దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని మనం ముందుకు నడవాలి. హల్లెలూయా. ఏం చేయాలట? దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని ప్రార్థన చేసుకుంటూ మన కుటుంబాన్ని ముందుకు నడిపించుకోవాల్సినటువంటి దినాలు. మనం చేయవలసినటువంటి పని అదే. ప్రార్థన చేయటం, మందిరానికి వెళ్ళటం, మరలా ఇంటికి వచ్చి ప్రార్థన చేయటం, మరలా మందిరానికి వెళ్ళటం. మనం ఇదే చేయాలి. కొంతమంది పొదుగులు ప్రార్థన అయ్యారు అని అంటారు చాలా మంది. దానివల్ల ఉన్నటువంటి ఫలితం ఏంటి అంటే కుటుంబం కట్టబడింది. పరిశుద్ధాత్మ శక్తి ఆ కుటుంబంలో ఉన్నంత కాలము కూడా ఆ కుటుంబానికి కలిసి వచ్చేటువంటి రోజులే ఉంటాయి తప్ప నాశనకరమైనటువంటి దినాలు ఉండవు. చూడండి, కుటుంబాన్ని స్త్రీ పాడు చేసుకుంది. మొత్తం కూడా చనిపోయారు. మొగుడు చనిపోయాడు, 2 కొడుకులు చనిపోయారు. ఇక అప్పుడు సొంత గ్రామానికి బయలుదేరి అక్కడికి ఆశీర్వదించబడినటువంటి ఉన్నటువంటి ఈ దేశంలో నుంచి వారు శపించబడినటువంటి దేశానికి వచ్చి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మరలా ఆశీర్వదించబడినటువంటి దేశానికి వెళ్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళిపోతూ ఉంటే పెద్ద కోడలు చెప్పింది, అత్త నువ్వు చెప్పినట్టు నేను వింటాను, మా వాళ్ళ దగ్గరికి నేను వెళ్తానని పెద్ద కోడలు వెళ్ళిపోయింది. చిన్న కోడలు అంటూ ఉన్నది, లేదు నువ్వు ఎన్నేని చెప్పు, నేనైతే నీ వెంటే వస్తా, మన ఇద్దరం కలిసే ఉందాం, నువ్వేది తింటావో నాకు అదే పెట్టు, నువ్వు వెళ్ళి చోటుకి నేను వస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తా, నువ్వు ఏం తింటావో నేను అది తింటా, నువ్వు ఎక్కడ పడుకుంటావో నేను అక్కడ పడుకుంటా, నువ్వు ఏం చేయమంటే నేను అది చేస్తా, నీ చుట్టాలే నా చుట్టాలు, నీ బంధువులే నా బంధువులు, నీ వాళ్ళే నా వాళ్ళు అని అన్న తర్వాత సరేలే చిన్నమ్మకి మంచినే మరి నన్ను అర్థం చేసుకుందని తీసుకుపోయింది గ్రామానికి, సొంత గ్రామానికి తీసుకుపోయిన తర్వాత అక్కడ అందరూ నయోమిని చూస్తూ ఉన్నారు. అందరూ అక్కడ. ఇక కొంగు మీద కప్పుకొని ఎవరు కనపడకుండా సీక్రెట్ గా పోవాలని కొంగు మీద కప్పుకొని పోతా ఉన్నారు. కుదిరింది అంతా పోతానికి అయితే సీక్రెట్ గా పోయి ఉండొచ్చు. పోయిన తర్వాత నలుగురికి తెలిసిందిగా, అది వీళ్ళు ఎవరు ఎక్కడికి వెళ్ళారు, 4 రోజుల నుంచి తలుపులేసి ఉంటున్నాయి, ఎవరు కూడా ఇంటి ముందు మెసలట్లేదు, మరి ఎవరు ఊడ్చలట్లేదు ఇల్లు అని తెలిసిందిగా 4 రోజుల తర్వాతేనా. వీళ్ళు వచ్చే సంగతి ఎవరికి తెలియకుండా ఉండాలని ఈమె ఏం చేసిందంటే, నయోమి ఏం చేసిందంటే ఆ కొంగు ఆ మీద కప్పుకొని పోతా ఉంది. మీకు అర్థమయ్యే భాషలో చెప్తూ ఉన్నాను. యాక్చువల్ గా ఆమె వేసుకుంటే కొంగు కాదు, మీకు అర్థం కావడం కోసం నేను చెప్తూ ఉన్నాను. అయితే ఆ వేసుకుంటా పోతూ ఉంటే ఎవరో చూసి ఓ ఫలానా నయోమి 10 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాల క్రితం మన ఊరు నుంచి వెళ్ళిపోయింది, భర్తను 2 కొడుకులు తీసుకొని వెళ్ళిపోయింది, ఇదిగో ఇప్పుడు వస్తూ ఉంది అని అందరూ కూడా చూస్తూ ఉన్నారా. ఆ వైపు చూస్తూ ఉన్నారు. సిగ్గుతో తల దించుకొని ఎవరి వైపు చూడలేక, ఎవరి వైపు చూడలేక నడవటం ముందుకు నడుస్తా ఉన్నా, ఇంటికి పోతా ఉన్నా. హల్లెలూయా. వాళ్ళు అడుగుతూ ఉన్నారు అందరూ కూడా, ఎవరు నీ వెంట వస్తూ ఉన్నటువంటి అమ్మాయి ఎవరు, ఎందుకు నువ్వు ఇలాగ అయిపోయావు, నీ భర్త ఎక్కడున్నాడు, నీ 2 పిల్లలు ఎక్కడున్నారు, ఎందుకు నువ్వు తలదించుకొని నడుస్తూ ఉన్నావు అని అందరూ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆమెను ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆమె సమాధానం చెప్పలేక సిగ్గుతో తలదించుకొని ముందుకు పోతా ఉంది. ఎక్కడ పోతుంది? ఇల్లు ఎక్కడుంది? ఇల్లు లేదే. 15 సంవత్సరాలు అయింది ఆ ఇల్లుని బొండబెట్టి. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినటానికి ప్రయత్నించాలి. అయితే అందరూ కూడా అడుగుతూ ఉంటే ఒక మాట అంటుంది చూడండి,
నేను సమృద్ధి గల దానినే వెళ్ళితిని యెహోవా తిరిగి రాజేసెను. హల్లెలూయా. ఏం పోయేటప్పుడు ఎంత పోయింది? సమృద్ధిగా వెళ్ళిపోయింది. ఆ దేశంలో అడుగు పెట్టేటప్పటికి ఆమెకు అన్ని ఉన్నాయి, ఏది కొదువు లేదు. ఒంటి మీద నగలు ఉన్నాయి, చెవులకు దిద్దులు ఉన్నాయి, పట్టీలు ఉన్నాయి, తాడుంది, అన్ని ఉన్నాయి. డబ్బుంది, కాస్తంత డబ్బుంది, అన్ని ఉన్నాయి. మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను ఈ విషయాలన్నీ కూడా. ఏమ్మా అప్పుడు పట్టీలు లేవు, దిద్దులు ఏమి లేవు, కానీ మీకు అర్థం కావడం కోసం అర్థమయ్యే రీతిలో మీకు చెప్తూ ఉన్నాను నేను. అన్ని ఉన్నాయి, సమృద్ధి అయి ఆమె ఉన్నది, వెళ్తూ ఉంది అక్కడికి, చెప్పించబడినటువంటి దేశానికి వెళ్తూ ఉంది. కానీ మళ్ళా ఆమె ఏమంటుందంటే యెహోవా నన్ను నా దగ్గర ఏమి లేకుండా దేవుడు చేశాడని అంటుంది. వాస్తవానికి దేవుడు చేశాడా? ఎవరు చేసుకున్నారు? ఆమె కుటుంబాన్ని ఆమె చేతులారా నాశనం చేసుకుంది. ఎవరు చేయలే. పక్కనోడు వచ్చి ఆమె కుటుంబాన్ని నాశనం చేయలే. ఆ ఇంటి ఎదురుగా ఉన్నటువంటి వాడు వచ్చి ఆమె కుటుంబాన్ని నాశనం ఎవరు చేయలే. ఆమె చేతులారా ఆమె కుటుంబాన్ని ఆమె నాశనం చేసుకుంది. ఆమె నాశనం చేసుకొని మరలా దేవుణ్ణి ఆమె నిందిస్తూ ఉన్నది. దేవుడే నా కుటుంబాన్ని నాశనం చేసి నన్ను రిక్తురాలను చేసి, అంటే నన్ను ఒంటరిగా నిలబెట్టాడు దేవుడే అని అంటూ ఉంది ఆమె. దేవునికి విరుద్ధమైనటువంటి సాక్ష్యాన్ని, హల్లెలూయా, యెహోవాకి దేవుడికి విరుద్ధమైనటువంటి సాక్ష్యాన్ని పలుకుతుందామే. చాలా మంది అంటూ ఉంటారు, ఏం చేశాడమ్మా నీ కుటుంబానికి దేవుడు? 15 సంవత్సరాల నుంచి పోతున్నావు గుడికి, ఏం చేశాడు నీ కుటుంబానికి? నీ కుటుంబం బాగుపడదా? దరిద్రమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు చాలా మంది. అలా ఎప్పుడు కూడా మాట్లాడటానికి ప్రయత్నించారు. నీ కుటుంబం అప్పుడు దాకా నడిచిందంటే ఆ కుటుంబంలో మరి ఎటువంటి అనారోగ్యం వచ్చినా దేవుని కృప చేత అదంతా కూడా నడిచిందంటే దేవుడు అదంతా కూడా నడిపించాడు. ఈ రోజున మనం ఇలాగున్నాం, మన కుటుంబ సభ్యులు ఇలాగున్నామంటే దేవుని యొక్క కృప మన కుటుంబంపై ఉండబట్టే మనం అందరం కూడా ఇలాగున నడవగలుగుతున్నాం. కానీ చాలా మంది అంటారు, ఎదుటోళ్ళు కానీ లేకపోతే ఇంకా వేరే వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ అంటూ ఉంటారు, ఏం చేశాడు నీ కుటుంబానికి? కానీ ఏమంటూ ఉన్నది, నా కుటుంబాన్ని దేవుడే నాశనం చేశాడని ఏమంటూ ఉన్నది. అయితే కోడలను తీసుకొని వచ్చింది. కోడలను తీసుకొని వచ్చి ఇక ఆ గ్రామంలో ఉంది. గ్రామంలో ఉంటూ ఉన్నప్పుడు కోడలు అంటా ఉన్నది, అత్త ఇక నువ్వు పనికి పోవాల్సిన అవసరం లేదు, నేను నిన్ను సాగుతాను, నువ్వు కూర్చో, అక్కడ కూర్చో, నువ్వు ఇంట్లో కూర్చో, ఇంటి పని చేయి, నేను బయట పని చేసుకొని వస్తానని చెప్పి ఆమె బయట పనికి వెళ్ళి పని చేసుకొని వచ్చి ప్రతిరోజు కూడా పని చేసుకొని వచ్చి అత్తకి కావలసినటువంటివన్నీ కూడా సమకూరుస్తూ ఉంది. అలా కొద్ది రోజులు నడిచిన తర్వాత దేవుడు వారిపై కరుణ చూపి ఆ కుటుంబము నిలబడేటట్టుగా దేవుడు మరలా ఆయన ప్రేమను చూపి ముందుకు నడిపిస్తూ ఉన్నారు. అత్తేమో కుటుంబాన్ని నాశనం చేస్తే కోళ్ళేమో కుటుంబాన్ని నిలబెట్టారు. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? కుటుంబాన్ని నిలబెట్టాలి అంటే ఎవరు కావాలి? ఎవరు కావాలి చెప్పండి. రాత్రి చెప్పాను మీకు, ఎవరు ఉండాలి? కోళ్ళు ప్రార్థన చేయటం రాకపోయినా కూడా ప్రార్థన నేర్చుకొని ఆ కుటుంబంలో మరి ఆ దేవుణ్ణి స్తుతిస్తూ ముందుకు నడిచింది. వాక్యాన్ని వింటూ ముందుకు నడిచింది. దేవుడు మెల్లగా ఆ కుటుంబాన్ని ఆశీర్వదించి నడిపించారు. ఎప్పుడైనా సరే మన కుటుంబంలో దేవుడు వాక్యం కనుక లేకపోతే మన కుటుంబం దరిద్రమైనటువంటి స్థాయికి దిగజారుతుంది, అందులో సందేహమే లేదు. కనుక మన కుటుంబాన్ని మనం కట్టుకోవాలి. నలుగురు గర్వించదగ్గ స్థాయికి మన కుటుంబం ఉండాలి. ఫలానా కుటుంబం వాళ్ళు ఎంత మంచివారు, ఎంత మర్యాద చేస్తారు, ఫలానా కుటుంబస్తులు మరి ఎంతో ప్రేమను మన పట్ల చూపిస్తారు అనేటువంటి పేరుని మనం తెచ్చుకోవాలి. ఆ పేరు ఎవరు మనకిస్తారంటే దేవుడే మనకిస్తారు. ఎవరిస్తారు? దేవుడే ఇస్తారు. కనుక మనము అటువంటి విధంగా ఉండేటట్లుగా మనం ముందుకు నడవాలి. ప్రతిరోజు మన కుటుంబం గురించి మనం ప్రార్థన చేసుకోవాలి. ఎవడో నీ కుటుంబం గురించి ప్రార్థన చేయడు, చేస్తాడా? ఎవ్వరు చేయరు అని అంటారు. నేను చేస్తాను నీ కుటుంబం, ప్రతిరోజు నీ కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నాను అంటారు, కానీ చేయరు. నీ కుటుంబం యొక్క భాగం ఎవడు పట్టించుకుంటాడు? ఎవడు పట్టించుకోడు.
ఎవరు పట్టించుకోవాలి? మనం పట్టించుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, ఆ తర్వాత దేవుడికి వదిలేయాలి. కనుక కుటుంబంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు కుటుంబానికి విలువ రావాలి అంటే ఆ కుటుంబంలో దేవుడే ఉండాలి. పరిశుద్ధాత్మ శక్తి ఆ కుటుంబంలో ఉంటేనే ఆ కుటుంబానికి విలువ అనేటువంటిది వస్తుంది, ఇంకా తప్ప రాదు. ఒకవేళ ఉద్యోగస్తులు ఆ కుటుంబంలో ఉన్నారనుకో, బయట వాళ్ళందరూ కూడా దేనికి విలువనిస్తున్నట్టు? నీ కుటుంబానికి కాదు, నీ ఇంట్లో జాబ్ ఉంది కాబట్టి నీకు విలువ ఇస్తున్నారు, నీ కుటుంబాన్ని చూసి ఇవ్వట్లే. ఒకవేళ మనకు డబ్బు ఉందనుకో, డబ్బును బట్టి విలువిస్తారు కానీ కుటుంబాన్ని బట్టి విలువనీయరు ఎవరు కూడా. కానీ దేవుడు ఉంటే కనుక దేవుణ్ణి బట్టి ప్రతి ఒక్కరిని కూడా విలువనిస్తారు, మర్యాద చూపుతారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదిగో ఆశీర్వదించబడినటువంటి వాడా, ఇదిగో ఆశీర్వదించబడినటువంటి కుటుంబము, లోపలికి రమ్ము, లోపలికి రా, మా ఇంట్లోకి రా, కూర్చో. అన్ని విధాలుగా సకల మర్యాదలు, గౌరవం మనకు వస్తాయి. ఎప్పుడు? దేవుణ్ణి మనము మన హృదయంలో, మన కుటుంబంలో ఉంచుకున్నప్పుడు మాత్రమే. కనుక మనమందరము చాలా జాగ్రత్తగా మరి ఆలోచన చేయవలసినటువంటి ఈ దినం. కుటుంబంలో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. దేవుడిని విడిచిపెట్టినటువంటి కుటుంబము బాగుపడినట్టుగా చరిత్రలో నేనే చూడలేదు. మీరు చూసారా? అందుకని ప్రతి చోట ఎక్కడ ఎవరు మన కుటుంబం ఒకటి ఏదైనా వస్తువు కొనుక్కున్నారనుకోండి, ప్రార్థనతో మొదలు పెట్టాలి. దేవుని యొక్క దేవుని యొక్క శక్తి, ఆ శక్తితో బలముతో మనం మొదలు పెట్టాలి. వ్యవసాయం వేస్తున్నాం అనుకోండి, పంట వేస్తున్నాం అనుకోండి, ప్రార్థనతో మొదలు పెట్టాలి. ఇక్కడ చాలా మంది వ్యవసాయం చేస్తున్నారు, ప్రార్థనతో ఎంతమంది మొదలు పెడుతున్నారు చెప్పండి? హల్లెలూయా. ఇక సంవత్సరం పంట నుంచి ప్రార్థనతో మొదలు పెట్టండి. తరువాత కుటుంబంలో ఏదైనా జరిగినప్పుడు ప్రార్థనతో ఎవరు మొదలు పెడుతున్నారు? ఎవరైనా మొదలు పెడుతున్నారా? ప్రార్థనతో మొదలు పెట్టండి. ఏదైనా సరే కుటుంబము ఎల్ల కాలం కూడా పచ్చగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మరి గృహంలో ప్రార్థన జరగటం అనేటువంటిది నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నిన్న సౌజన్య గారి ఇంట్లో ప్రార్థన జరగటం కంటే 100 రెట్లు సంతోషంగా ఉంది ఈరోజు. ఎందుకు చెప్పండి? చెప్పరా? తెలియదా? ఏం చెప్తావు అయ్యారు? దావన పడుతున్నాం మంచి తొందరగా. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మరి దేవుణ్ణి తెలుసుకొని మరి ఎన్నో దినాల నుంచి ప్రార్థన పెట్టాలి అని అనుకుంటున్నారు. కానీ ఈ రోజు దేవుడు కృప చూపించి మరి కుటుంబంలో ప్రార్థన పెట్టడం అనేటువంటిది చాలా సంతోషం. మరి వెంకట గారు కూడా మరి ఆ మందిరానికి పని చేయటం, అలాగే నారాయణపురం వచ్చి పని చేయటం, దేవుడికి సమర్పించుకొని నేను చేస్తాను అయ్యారు, నాకు అసలు రూపాయి బిల్లు కూడా అవసరం లేదు, నేను చేసి పెడతాను అంతే ఇక అని మాటిచ్చి వారు రావటం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇక వీరి ఇరువురు కూడా, హల్లెలూయా, వీరిరువురు కూడా దేవునిలో ముందుకు నడవాలి, దేవునిలో అద్భుతమైనటువంటి ఫలితాలను వారు చూడాలని వారి గురించి మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మరి మీరు కూడా ప్రార్థన చేయండి. వచ్చినటువంటి మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మరి ఈ కుటుంబంలో 2025వ సంవత్సరంలో ఒక శుభవార్తను మనం వినాలి. హల్లెలూయా, అంతేనా? మనం వినాలి. ఈ కుటుంబంలో శుభవార్త వినుగాక గట్టిగా. కనుక దేవుడు అటువంటి గొప్ప మేలు చేయాలని నేను ఎంతగానో ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి. మరి మనమందరం కలిసి వారి కుటుంబం గురించి ప్రతిరోజు కూడా ప్రార్థన చేయాలని మరి మీ అందరూ కూడా మనం చేస్తూ ఉన్నాను. ఈ కొద్ది మాటలు ప్రభు మన జీవితంలో ఫలింపజేయను గాక. ఆమేన్, ఆమేన్.